హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ చూపిస్తానండి. మాకు మంగళవారం సంత జరుగుతుందండి. అందులో మష్రూమ్స్ అమ్ముతారు. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాయ, యాలకులు, గరం మసాలా. ఇప్పుడు అన్నీ ఉల్లిపాయలు అవి ముక్కలు కట్ చేసేసుకుందామండి. మష్రూమ్స్ ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. మష్రూమ్స్కి ఇలా కొంచెం కాడల్లాగా ఉంటాయి కదండి, వాటిని కట్ చేసేసి మిగతా మష్రూమ్స్ మొత్తం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేయడానికి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు వేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు, ఇందులో ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దామండి. ఇవి వేగిన తర్వాత ఆ మష్రూమ్ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో మష్రూమ్స్ వేసేసుకుందాం. ఒక టమాటాని ఇలా ప్యూరీ చేసేస్తున్నానండి. టమాటా మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, పసుపు, కారం,
ఉప్పు కారాలు మీ రుచికి సరిపడా వేసుకోండి. మేము తక్కువ తింటామండి, అందుకే నేను కూరల్లో ఉప్పు కారాలు తక్కువ వేస్తాను. ఇప్పుడు ఇందులో ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా గరం మసాలా తీసుకుందాం. కర్రీ ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుందాం. కర్రీ కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళల్లో ఈ వడియాల ఆయిల్లో వేయడం ఎంతమందికి భయమో చెప్పండి. ఇలా డైరెక్ట్ వేయడానికి భయపడతారు కదా. మీరే కాదండి, మా పిల్లలకు కూడా భయమే. అందుకే అడుగుతున్నాను మీలో ఎంతమంది భయం అని. భయం వేసిన పిల్లలు ముందు ఇలా స్ట్రైనర్లో వడియాలు వేసుకోండి, తర్వాత ఇలా ఆయిల్లో వేసేసుకోండి. అప్పుడు కాలుతుందని భయం ఉండదండి. ఓకేనా పిల్లలు? మీకోసమే ఈ చిట్కా. ఇంతేనండి, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా లంచ్ మెను వేడి అన్నం, మష్రూమ్ కర్రీ, నెయ్యి, పప్పుచారు, మామిడికాయ పచ్చడి, వడియాలు, పెరుగు. ఇంతేనండి. మీరేం చేశారో లంచ్ కామెంట్ చేయండి.